వెల్కమ్ బ్యాక్ టు ఆనంద్ ఎడ్యుకేషన్ అకాడమీ. ఏపీపీసీ గ్రూప్ 2 మెయిన్స్లో భాగం మనం ఏపీ హిస్టరీ గత ప్రీవియస్ ఎగ్జామ్ నుండి టాప్ 30 ఏపీ హిస్టరీ క్వశ్చన్స్ చూద్దాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, 1956లో పెద్ద మనుషుల ఒప్పందంపై సంతకం చేసే సమయంలో ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు? అసలు పెద్ద మనుషుల ఒప్పందం ఎందుకు జరిగింది? 1953 సంవత్సరంలో మద్రాసు నుంచి వేరుపడి ఆంధ్ర రాష్ట్రం అప్పటికి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఈ ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రాన్ని కలిపి ఏర్పాటు చేయడానికి తెలంగాణ వాస్తవ్యులు తెలంగాణ ప్రాంతాలు నిరసన వ్యక్తం చేశారు. దాని మధ్యనే ఈ ఏపీ మరియు తెలంగాణ కలిపి ఒక ఒప్పందం కుదిర్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. ఇది మరి మనకు పెద్ద మనుషుల ఒప్పందంగా పేర్కొంటారు. ఏపీ హిస్టరీ మనకు ఏదైనా ప్రాక్టీస్ పిట్ చేసేందుకు ఈ విధంగానే మనం చదువుకోవాలి. క్వశ్చన్ నుంచి ఆన్సర్ టు క్వశ్చన్కి మనం చదువుకోవచ్చు. 1956లో పెద్ద మనుషుల ఒప్పందంపై సంతకం చేసేలో అప్పటి ముఖ్యమంత్రి సీఎం చీఫ్ మినిస్టర్ ఎవరు అంటారు? అప్పటి యొక్క ముఖ్యమంత్రి బి గోపాల్ రెడ్డి, బెజవాడ గోపాల్ రెడ్డి. ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి బి గోపాల్ రెడ్డి, బెజవాడ గోపాల్ రెడ్డి ఉన్నారు. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నోట్ చూడండి, ఈ పెద్ద మనుషుల ఒప్పందం మరొక పేరే జెంటిల్మెన్ అగ్రిమెంట్. పెద్ద మనుషుల ఒప్పందంకే మరొక పేరు జెంటిల్మెన్ అగ్రిమెంట్. ఈసారి ఎగ్జామ్లో జెంటిల్మెన్ అగ్రిమెంట్ ఎప్పుడు జరిగిందండవచ్చుగా. అసలు జెంటిల్మెన్ అగ్రిమెంట్ పెద్ద మనుషుల ఒప్పందం ఏ రాష్ట్రాల మధ్య ఎవరి మధ్య జరిగిందని అడిగిన చాలా టైమ్స్ అడిగారు. ఏపీ మరియు తెలంగాణ రాష్ట్రాల మధ్య జరిగిందే ఈ పెద్ద మనుషుల ఒప్పందం, గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు జరిగింది? 1956 ఫిబ్రవరి 20న. ఇయర్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, అయితే ఈ పెద్ద మనుషుల ఒప్పందంలో పాటు సభ్యుల సంఖ్య 8 మంది. ఏపీ నుంచి 4, 4 మెంబర్స్, తెలంగాణ నుంచి 4 మంది, మొత్తం 8 మెంబర్స్ పాల్గొన్నారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ నుంచి బి గోపాల్ రెడ్డి, బెజవాల గోపాల్ రెడ్డి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా, నీలం సంజీవరెడ్డి డిప్యూటీ సీఎంగా, సర్దార్ గౌతు లచ్చన్న క్యాబినెట్ మినిస్టర్గా, అల్లూరి సత్యనారాయణరాజు ఈయన ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ యొక్క అధ్యక్షుడిగా ఆనాటికి ఉన్నాడు. అలానే తెలంగాణ నుంచి బూర్గుల రామకృష్ణరావు ఆనాటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, కె వెంకటరంగారెడ్డి తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా, మర్రి చెన్నారెడ్డి క్యాబినెట్ మినిస్టర్గా, జేవి నరసింహరావు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. ఏపీ హిస్టరీని ఇలానే చదవాలి. మనకు క్వశ్చన్ టు ఆన్సర్ చూసుకొని చూడాలి. నెక్స్ట్ క్వశ్చన్, కథా సరిత్సాగరం అనే పుస్తక రచయిత ఎవరు? చాలా ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. కథా సరిత్సాగరం అనే గ్రంథాన్ని సోమదేవసూరి రాశారు. సో ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. సోమదేవసూరి ఈ కథా సరిత్సాగరం అనే గ్రంథాన్ని సంస్కృత భాషలో రాయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, మలి శాతవాహనులో గొప్పవాడు ఎవరు? అసలు మొత్తం మీద శాతవాహన రాజులు ఎంతమంది తెలియాలి మనకి? దాంట్లో తొలి శాతవాహనులు ఎవరు, మలి శాతవాహనులు ఎవరు, మొదటి శాతవాహన రాజు ఎవరు, చివరి శాతవాహన ఎవరు చూడాలి. మొత్తం శాతవాహన రాజులు ఎంతమంది? 30 మంది. ఇందులో 30 మంది రాజుల్లో 1వ రాజు నుంచి 23 రాజులను తొలి శాతవాహన రాజులు అంటారు. 24 నుంచి 30 మంది శాతవాహనులని ఈ మధ్యవాన్ని ఉంటారు మలి శాతవాహనులుగా పిలుస్తారు. అయితే మనకు 27వ రాజు అంటే యజ్ఞశ్రీ శాతకర్ణి మలి శాతవాహనంలో గొప్పవాడు. సో ఆన్సర్ ఏ ఈజ్ కరెక్ట్ అవుతుంది. ప్రతి బిట్ కూడా మనకు ఇంపార్టెంట్గా తీసుకోవాలి. ఇక్కడ నోట్ చూడండి, 27వ రాజే ఈ యజ్ఞశ్రీ శాతకర్ణి. గత ప్రీవియస్ ఎగ్జామ్ యజ్ఞశ్రీ శాతకర్ణి సమకాలీన బౌద్ధ మతాచార్యుడు ఎవరు? ఆచార్య నాగార్జునుడు. ఈ ఆచార్య నాగార్జున కొండపై పారావత విహారంను నిర్మించిన వాడు యజ్ఞశ్రీ శాతకర్ణి. అయితే చెప్పాం కదా, మొత్తం శాతవాహన రాజులు ఎంతమంది? 30 మంది. అయితే ఈ తొలి శాతవాహనంలో అయితే 30 మందిలో మొదటివాడు శ్రీముఖుడు, చివరివాడు 3వ పులోమావి. మొట్టమొదటివాడు శ్రీముఖుడు, చివరివాడు 3వ పులోమావి. అయితే తొలి శాతవాహనులు మలి శాతం చెప్పాం కదా, ఈ తొలి శాతవాహనంలో గొప్పవాడే మొదటి శాతకర్ణి. ఈయన 3వ రాజు. శాతవాహనులు చూడు, తొలి శాతవాహనంలో గొప్పవాడు మొదటి శాతకర్ణి, మరి మలి శాతవాహనంలో గొప్పవాడు 22 యజ్ఞశ్రీ శాతకర్ణి. అయితే ఈ 30 మంది రాళ్ళు అందరిలో కూడా గొప్పవాడు గౌతమీపుత్ర శాతకర్ణి. ఈయన 23వ రాజు. వెరీ వెరీ ఇంపార్టెంట్. గౌతమీపుత్ర శాతకర్ణి గురించి కానీ యజ్ఞశ్రీ శాతకర్ణి గట్టిగా ఒక బిట్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్,
కందుకూరి వీరేశలింగం పంతులు రాసిన తెలుగు సాహిత్యంలో మొదటి నవల ఏది? ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. రాజశేఖర చరిత్ర అనేది కందుకూరి పంతులు అనేది తెలుగు సాహిత్యంలో మొదటి నవలగా చెప్పవచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. రెడ్డి రాజ్యం యొక్క ప్రారంభ రాజధాని ఏది? మొదటి రాజధాని ఇక్కడ ప్రారంభ రాజధాని, ఇక్కడ ప్రారంభమన్న మొదటమన్న ఒకటే గుర్తుపెట్టుకోవాలి. ఏటి రాజధాని మనకు అద్దంకి. నేటి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి అద్దంకే నాటి రెడ్డి రాజుల యొక్క మొదటి రాజధాని. ఆప్షన్ ఈజ్ కరెక్ట్. ఇక్కడ చూడండి నోట్. క్రీస్తు శకం 1325 సంవత్సరంలో దక్షిణ తీరాంధ్ర ప్రాంతం నుండి అద్దంకిని రాజధానిగా చేసుకుని ప్రోలయ భీమారెడ్డి స్వతంత్ర రెడ్డి రాజ్యాన్ని స్థాపించాడు. అడగవచ్చు, స్వతంత్ర రెడ్డి రాజ్య స్థాపకుడు ఎవరు అని. ప్రోలయ భీమారెడ్డి. రాజధాని అద్దంకి. ఇయర్ ఎప్పుడు? 1325, 1320 సంవత్సరంలో 1325 సంవత్సరం స్థాపించాడు. ఇక్కడ చూడండి, కొండవీటి రాజుల యొక్క మొదటి రాజధాని ఇది అద్దంకి. అయితే తర్వాత వచ్చి అనబోతారెడ్డి 1364లో రాజధాని అద్దంకి నుండి గుంటూరుకు పరిసర ప్రాంతం నుండి కొండవీడుకు మార్చాడు. మొదటి రాజధాని అద్దంకి, దీన్ని కొండవీడుకు గుంటూరు నుంచి 30 కిలోమీటర్ల దగ్గర ఉన్నటువంటి కొండవీడికి మార్చిన వారు అనబోతారెడ్డి. ఇయర్ ఎప్పుడు? 1364 సంవత్సరంలో. రెడ్డి రాజ్యం కుమారగిరి రెడ్డి కాలంలో కొండవీడు మరియు రాజమహేంద్రవర రాజధానులుగా విడిపోయింది. 2 రాజ్యాలుగా విడిపోయింది కుమారగిరి రెడ్డి కాలంలో. అడగవచ్చు, ఎవరి కాలంలో విభజించబడిందని. ఎవరు? కుమారగిరి రెడ్డి కాలంలో. అయితే క్రీస్తు శకం 1395లో రాజమహేంద్రవర రెడ్డి రాజ్య ప్రతినిధి మరియు యువరాజు అయినటువంటి 2వ అనబోతారెడ్డి మరణించడంతో కుమారగిరి రెడ్డి కాటయ్య వేముని సేవల గుర్తుగా సామంత ప్రతిపత్తిని రాజును చేశాడు. అనగా రాజమహేంద్ర రెడ్డి రాజ్య స్థాపకుడు కాటయ్య భీమారెడ్డిగా మనం చెప్పవచ్చు. ఇక్కడ చూడండి. ఓకే, టోటల్గా చూడండి. మన రెడ్డి రాజుల యొక్క మూడవ రాజధాని మనకు రాజమహేంద్ర, ఇది తూర్పుగోదావరి జిల్లాలో ఉంది. టోటల్ మనకు కన్క్లూషన్ వస్తుంది చూడండి. ప్రోలయ భీమారెడ్డి యొక్క చిన్న తమ్ముడైనటువంటి మల్లారెడ్డి, అతని సంతతి శ్రీగిరెడ్డి మరియు 2వ కోమరెడ్డిలు స్వతంత్రై కందుకూరు రాజు ఒక శతాబ్దకాలు పాలించారు. రెడ్డి రాజుల యొక్క 4వ రాజధాని మనకు కందుకూరు, ప్రకాశం జిల్లా. అంటే టోటల్గా రెడ్డి రాజుల యొక్క రాజధానులు 4: 1 అద్దంకి, 2 కొండవీడు, 3 రాజమహేంద్రవరం, 4 కందుకూరు. ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ చూడండి, నోట్ చూడండి. రాజధానులు ఫస్ట్ అద్దంకి, సెకండ్ 1 కొండవీడు. ఇక్కడ రాజు అనబోతారెడ్డి మార్చారు. రాజమహేంద్ర రెడ్డి రాజు మనకు కుమారగిరెడ్డి కాలంలో ఏర్పడింది. తర్వాత కందుకూరు అని ఏర్పడింది. ఈ 4 కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడండి, మోటుపల్లి శాస్త్రాన్ని ఎవరు జారీ చేశారు? ఇక్కడ ఉన్న ఆప్షన్లో జారీ చేసిన వారు ఎవరు? గణపతి దేవుడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ మోటుపల్లి అనే ఓడరేవును తెలుగు చోడరాజు లేదా నెల్లూరి పాలకుడు అంటే మనుమ సిద్ధి. ఎవరు? మనుమ సిద్ధి. అది కూడా 2వ మనుమ సిద్ధి నుండి పొందాడు. ఎవరు? గణపతి దేవుడు. ఒక యుద్ధ సమయంలో ఈ 2వ మనుమ సిద్ధికి సహాయంగా వెళ్ళేందుకు గణపతి దేవునికి ఇవ్వడం జరిగింది ఈ మోటుపల్లి అనే ఓడరేవును. 2వ మనుమ సిద్ధి, తెలుగు చోడద నెల్లూరు పాలకుడు. ఓకే, ఏ కాకతీయ పాలకుడికి అరిగజకేసరి అనే బిరుదు ఉంది? కాకతీయ పాలకుడు అంటే ప్రోలరాజు 1 అనగా మొదటి పోలరాజుకి అరిగజకేసరి అనే బిరుదు ఉంది. గత ప్రీవియస్ ఎగ్జామ్లో అడగడం జరిగింది. ఆంధ్ర శివాజీ అనే బిరుదు కలవారు ఎవరు? పర్వతనేని వీరయ్య చౌదరిని ఆంధ్ర శివాజీగా పేర్కొంటారు. సో ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. చీరాల పేరాలలో పన్నుల లేవు అన్న పన్నుల తగ్గింపు పన్నులకు వ్యతిరేకంగా ప్రచారానికి ఎవరు నాయకత్వం వహించారు? అనగా చీరాల పేరాల ఉద్యమానికి ఎవరు నాయకత్వం వహించారు? మన దుగ్గిరాల గోపాలకృష్ణ గారు నాయకత్వం వహించారు. అసలు ఏంటి ఇక్కడ? ఈ చీరాల పేరాలను డివైడ్ చేసి ఒక మున్సిపాలిటీ ప్రాంతంగా ఏర్పాటు చేసి ప్రత్యేక పన్నులు, అప్పటి వరకు ఎగ్జాంపుల్గా 100 రూపాయల వంటి పన్నులను 1000 రూపాయలు చేశారు. అందరూ చెప్తాను ఎగ్జామ్ మీకు అవగాహన కోసం. అందుకు వచ్చిందే ఈ ఉద్యమం, ఈ పన్నుల నిరాకరణ ఉద్యమం. చూడండి, ఈ చీరాల పేరాల ఉద్యమం ఎప్పుడు జరిగింది? 1925 ఏప్రిల్ 25న. ఇయర్ ఇంపార్టెంట్. నాయకుడు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య. ఓకే, పన్నులకు వ్యతిరేకంగా వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్. వందే మాతర ఉద్యమ సమయంలో ఆంధ్ర రాష్ట్రంలో బిపిన్ చంద్రపాల్ పర్యటనను ఎవరు నిర్వహించారు? ఆన్సర్ ముట్నూరి కృష్ణారావు. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ బిట్.
నెక్స్ట్ క్వశ్చన్ 1934 ఏర్పడి ఆంధ్ర సోషలిస్ట్ పార్టీ యొక్క మొదటి అధ్యక్షుడు ఎవరు? ఆంధ్ర సోషలిస్ట్ పార్టీ ఎప్పుడు ఏర్పడింది? 1334 జూన్ 9న ఏర్పడింది. ఈ ఆంధ్ర సోషలిస్ట్ పార్టీ యొక్క ప్రధాన కార్యాలయము విజయవాడ. దీనికి ఒక మొదటి అధ్యక్షుడు ఎన్జి రంగా, ఆచార్య ఎన్జి రంగా. మొదటి అధ్యక్షుడు ఎన్జి రంగా. ఓకే, ప్రధాన కార్యాలయం విజయవాడ. ఇయర్ 1934 జూన్ 9. తాళ్ళపాక అన్నమాచార్యులు విజయనగర సామ్రాజ్యంలోని ఏ రాజవంశానికి సమకాలీనుడు? ఆన్సర్ సాలువ రాజవంశాన్ని లేదా సాలువ వంశానికి సమకాలుడు ఈ తాళ్ళపాక అన్నమాచార్యులు. వరుస గుర్తుపెట్టుకోవచ్చు. ఫస్ట్ సంగమ, సాలువ, తులువ, ఆరవీటి అనే రాజవంశాలు ఉంటాయి. సంగమ, సాలువ, తులువ, ఆరవీటి. దానిలో ఈ సాలువ వంశానికి సమకాలుడు ఈ తాళ్ళపాక అన్నమాచార్యులు. మరి శ్రీకృష్ణదేవరాయలు తులువ వంశానికి చెందినవాడు, గుర్తుపెట్టుకోవాలి. ఆంధ్ర రాష్ట్రంలో సామాజిక సంస్కరణ ప్రయోజనాల కోసం క్రిసెంట్ అనే వార్తాపత్రికను ఎవరు స్థాపించారు? ఆన్సర్ గాజుల లక్ష్మీ నరసింహశెట్టి స్థాపించింది క్రిసెంట్ అనే పత్రిక. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. ఈ పత్రికను 1844లో ఏర్పాటు చేశారు. ఈ గాజుల లక్ష్మీ నరసింహశెట్టి మద్రాస్ నేటివ్ అసోసియేషన్, చెన్నపట్నం స్వదేశీ సంఘం మరొక పేరు. ఈ మద్రాస్ నేటివ్ అసోసియేషన్ని 1850లో స్థాపించారు. దీనికి మరొక పేరు, ఈ పేరు చెన్నపట్న స్వదేశీ సంఘం అని కూడా అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఈ ఆంధ్ర రాష్ట్ర ఇక్ష్వాక వంశ స్థాపకుడు ఎవరు? ఆంధ్ర రాష్ట్ర ఇక్ష్వాక స్థాపకుడు అంటే వాసిష్ఠిపుత్ర శ్రీశాంతములు. శాతవాహనుడు అంటే చివరి పాలకుడు అంటే మూడవ పులోమావిని పారదోలి తరిమివేసి అధిష్ఠించాడు. ఇక్ష్వాక రాజ్యాన్ని స్థాపించాడు. ఎవరు? వాసిష్ఠిపుత్ర శ్రీశాంతమూలుడు. నెక్స్ట్ క్వశ్చన్, గౌతమిపుత్ర శాతకర్ణి చేతిలో ఓడిపోయిన శకరాజు ఎవరు? శకవంశరాజు నహపానుడు. ఎవరు? నహపానుడిని గౌతమిపుత్ర శాతకర్ణి ఓడించి తరిమివేసి ఇతని యొక్క నాణ్యాలను తిరిగి పునర్ముద్రించాడు. దీన్ని పునర్ముద్రిత నాణ్యాలు అని కూడా అంటారు. చాలా ఎగ్జామ్లు అడిగారు, ఏ రాజు నాణ్యాన్ని తిరిగి పునరుద్ధరించాను? ఎవరి? నహపానుడివి. అలా కాకుండా పునర్ముద్రిత నాణ్యాల ముందు శాతవాహన రాజు ఎవరు అడగొచ్చు. ఎవరు? గౌతమిపుత్ర శాతకర్ణి. శాతవాహన వంశానికి మూల పురుషుడు ఎవరు? ఆన్సర్ శాతవాహనుడు. గుర్తుపెట్టుకోవాలి. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. ధర్మ ప్రతిష్ఠా గురు అనే బిరుదు గల రెడ్డి రాజు ఎవరు? ధర్మ ప్రతిష్ఠా గురు అనే బిరుదు గల రాజు ఎవరు? ప్రోలయ వేమారెడ్డి. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. ఈ ప్రోలయ వేమ కొన్ని బిరుదులు చూద్దాం. నా చెప్పాం కదా, రెడ్డి రాజ్య స్థాపకుడే ఈ ప్రోలయ వేమారెడ్డి 1325 సంవత్సరంలో 1125లో. ఈ ప్రోలయ వేమారెడ్డికి మ్లేచ్ఛాబ్ది కుద్బోద్భవని, ధర్మ ప్రతిష్ఠా గురని, నిస్సీవు భూదాన పరశురామని, అప్రతిమ భూదాన పరశురామని, పల్లవ నేత్ర, గుజ్జరీ భట్టు విభరియని, అనవతర పురోహిత కృత సోపమాన అనే బిరుదులు కూడా ఇతర బిరుదులు కలవు. ఈ ధర్మ ప్రతిష్ఠా గురుని బిరుదు ఎవరిది? ప్రోలయ వేమారెడ్డి. ఈ ప్రోలయ వేమారెడ్డికి ఇతర బిరుదు చూడండి, మ్లేచ్ఛాబ్ది కుద్బోద్భవ బిరుదుల రెడ్డి రాజ్య పాలకుడు ఎవరని గత ఎగ్జామ్లో కూడా అడగడం జరిగింది. మ్లేచ్ఛాబ్ది కుద్బోద్భవ అని, ధర్మ ప్రతిష్ఠా గురని, నిస్సీవు భూదాన పరశురామ, అప్రతిమ భూదాన పరశురామ, పల్లవ నేత్ర, గుజ్జరీ భట్టు విభరి, అనవతర పురోహిత కృత సోపమాన. ఇవన్నీ కూడా మన ఆర్ఆర్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్లో క్లాసెస్ పూర్తి కంప్లీట్ చేశాను. అందులో మీకు క్లారిఫై వస్తుంది. ఒకసారి క్లాస్ కూడా వీడియో చూడండి. యజ్ఞాలు చేసిన తొలి శాతవాహన రాజు ఎవరు? మొదటి శాతకర్ణి యజ్ఞాలు చేసిన రాజు. శాతవాహనరాలో చివరి గొప్ప చక్రవర్తి ఎవరు? చివరి గొప్ప చక్రవర్తి అన్న మలి అన్న ఒకటే కదా. ఎవరు? ఆన్సర్ యజ్ఞశ్రీ శాతకర్ణి, 27వ రాజు. దీని గురించి క్లారిటీ కూడా చెప్పాను. ఓడ బొమ్మలను లేదా నౌక భవిష్యత్తులను నాణ్యాలపై ఉంచిన శాతవాహన రాజు ఎవరు? యజ్ఞశ్రీ శాతకర్ణి. తెరచాప గుర్తును మొట్టమొదటిగా ఇదే వాడింది యజ్ఞశ్రీ శాతకర్ణి. పొడవలు ఉంటాయి కదా ఇలా, ఈ తెరచాప అంటారు. ఎవరు? యజ్ఞశ్రీ ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. మల్లవరం అనే శాసనాన్ని బట్టి
ఏ రెడ్డి రాజును మ్లేచ్ఛాదికి ఉద్బోధుడుగా వర్ణించింది? ఇందాక చెప్పాను కదా, ప్రోలయ వేమారెడ్డి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవరు? ప్రోలయ వేమారెడ్డి. ఆన్సర్ ఏ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ధరణికోటకు రాజధానిని మార్చినది ఎవరు? ఈ క్రింది శాతవాహన రాజులో ధరణికోటకు, అది మొదటి ప్రతిష్టానపురం నుంచి ధరణికోట కనుక అమరావతికి మార్చిన వారు ఎవరు? ఎవరు? రెండవ పులోమావి. ఎందుకంటే ఆనాటి శకపాలకుడు శకరాజు రుద్రధాముడు ఉన్నాడు. ఈ రెండవ పులోమావిని తరిమి వేశాడు. అంతో రాజధాని ధరణికోట అనేది అమరావతికి మార్చడం జరిగింది, గుర్తుపెట్టుకోవాలి. అలానే చూడండి, నవనగర స్వామి దక్షిణాపదేశ్వరుడు అనే బిరుదు కల వాడే ఈ రెండవ పులోమావి. గత ఎగ్జామ్ నవనగర స్వామి అనే బిరుదు కల శాతవాహన రాజు ఎవరు అడిగారు. ఎవరు? రెండవ పులోమావి, సెకండ్ పులోమావి. నవనగర స్వామి దక్షిణాపదపతి ఇంకోటి ఉంది కదా, ఈ దక్షిణాపదేశ్వరుడు వేరు, దక్షిణాపదపతి వేరు. దక్షిణాపదేశ్వరుడు అని చెప్పినంటారు దక్షిణాపదేశ్వరుడిని, రెండవ పులోమావి. దక్షిణాపదపతి ఎవరుంటారు? మొదటి శాతకాన్ని. డిఫరెన్స్ చూడాలి. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, కార్లే గుహలోని మహాసాంఘిక శాఖ అని బౌద్ధులకు దానాలు చేసిన శాతవాహన రాజు ఎవరు? ఎవరు? రెండవ పులోమావి. ఆన్సర్ సి ఈజ్ కరెక్ట్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, శాతవాహన కాలం నాటి శివలింగం ఎక్కడ కలదు? చాలా ఎక్సార్లు అడిగారు ఈ క్వశ్చన్. ఎక్కడ? చిత్తూరు జిల్లా అంటే గుడిమల్లం. సో ఆప్షన్ ఈజ్ కరెక్ట్. ఆంధ్రదేశంలో లేదా యావత్ భారతదేశంలో మొట్టమొదటి శివాలయం ఈ గుడిమల్లం శివాలయం. చిత్తూరు దగ్గరలోని గుడిమల్లం అనే ప్రాంతంలో ఉంటుంది. ఓకే. రెడ్డి రాజులలో గొప్పవాడు ఎవరు? ఆన్సర్ డి ఈజ్ కరెక్ట్. అనవేమారెడ్డి రెడ్డి రాజుల్లో గొప్పవాడు. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రదేశంలో రాతిని తొలిచి నిర్మించిన ఏకైక బౌద్ధ గుహాలయం ఎచ్చట ఉంది? ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. గుంటుపల్లిలో ఉంది. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. ఈ గుంటుపల్లి పశ్చిమ గోదావరి జీలకర్రగూడెంలో ఉంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, శాతవాహనుల కాలంలో సిద్ధ సైన్యమును ఈ విధంగా పిలిచేవారు? సిద్ధ సైన్యమును శాశ్వత సైన్యమన్నా సిద్ధ సైన్యమన్నా ఒకటే, దీన్ని కటకం అంటారు. గత ఎగ్జామ్లో అడిగారు. మరి స్కందహావారం అంటే ఏంటి? శాతవాహనుల కాలం తాత్కాలిక సైనిక శిబిరంను స్కందావారం అంటారు. డిఫరెన్స్ చూడండి, తాత్కాలిక సైన్యం లేదా శిబిరాన్ని స్కందావారం అంటారు. స్కందావారం అనేది తాత్కాలికమైంది, కటకం అనేది శాశ్వతమైంది. గుర్తుపెట్టుకోవాలి, డిఫరెన్స్ కూడా చూసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, గౌతమి బాలశ్రీ నాసిక్ అనే శాస్త్రం, ఈ నాసిక్ శాస్త్రం గురించి అండి ఎవరు వేయించారు? గౌతమి బాలశ్రీ. ఈ నాసిక్ శాస్త్రంను ఏ శాతవాహన రాజు యొక్క పరిపాలన కాలంలో వేయించను? ఆన్సర్ వాసిష్ఠీపుత్ర పులోమావి, రెండో పులోమావి కూడా అంటారు. ఈ నాసిక్ శాస్త్రం కూడా చాలా ఇంపార్టెంట్. వేయించిన వారు గౌతమి బాలశ్రీ. ఏ శాతం పరిపాలన అంటే వాసిష్ఠీపుత్ర పులోమావి లేదా వాసిష్ఠీపుత్ర రెండవ పులోమావి అని కూడా అంటారు. సో ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ వాసిష్ఠీపుత్ర పులోమావి కాలంలోనే ఈ అమరావతి స్తూప నిర్మాణం కూడా జరిగింది. ఈయనే రాజధాని చెప్పాం కదా, అమరావతి కూడా మార్పు జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, గౌతమిపుత్ర శాతకాన్ని బౌద్ధులకు ఏమి దానం చేశాడు? 100 నివర్తనాల భూమిని. గౌతమిపుత్ర శాతకాన్ని ఒక నివర్తనం ఈజ్కోవాలి 1.5 ఎకరాల భూమి అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, శాతవాహనుల కాలం ప్రముఖ జైనాచార్యుడు కొండకుందాచార్యుని అసలు పేరు ఏమిటి? ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. పద్మనంది భట్టారకుడు. ఈయన చాలాసార్లు కూడా ఎగ్జామ్ అడిగారు. ఈయన రాసిన గ్రంథం చూడండి, సమయసారం. వెరీ వెరీ ఇంపార్టెంట్. సమయసారం. ఈయన రాసిన గ్రంథాలు ఎక్కువ సారం అనే పేరు ఉంటుంది, గుర్తుపెట్టుకో. సమయసారం అనే గ్రంథంలో పద్మనంది భట్టారకుడు రాశాడు. ఇంకొకటి పంచాష్టికాయం. ఈయన అనంతపురం జిల్లాలోని కొనకండ్ల వద్ద ఒక ఆశ్రమం నిర్మించాడు. గుర్తుపెట్టినా సరిపోతుంది. ఓకే. నెక్స్ట్ క్లాస్ చూద్దామండి. మరొక 30 క్వశ్చన్స్ మళ్ళీ చూద్దాం. మనకు నెక్స్ట్ క్లాస్ మనం చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. మంచిగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే. కీప్ స్మైలింగ్.